20వ శతాబ్దంలో మొదటిసారి కాలనీలో వినాయకుడిని స్థాపించబడ్డది. అక్కడి నుంచి ఇంతింతై వటుడింతై అన్నట్టు 25 సంవత్సరాలకు ఇప్పుడొచ్చింది. భజన కీర్తనతోటి కానీ, భక్తి శ్రద్ధలతో కానీ ప్రతిరోజు వేలాది మందికి అన్నప్రసాదం పంచుకుంటూ ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మాండంగా జరిపేయడం, కాలనీ వాసుల సహకారం కూడా కమిటీ వాళ్ళకు ఉన్నది. అంత బాగా చేస్తారు కాబట్టి. సో మీరు అన్నదానం మొట్టమొదటి స్టార్ట్ చేసినవారని చెప్తున్నారు. సో మీకు ఎట్లా అనిపిస్తుంది? ప్రతిరోజు అన్నదానం అనేది ఏ గణేష్ మండపంలో కూడా మనం చూడం, కానీ ఇక్కడ ఆ ప్రత్యేకత ఉంది. ఏమంటారు? 2019లో అన్నదానం పెట్టేవాళ్ళు, నేను ఒక్కనే పెట్టేవాడిని. అక్కడి నుంచి 2020, 22, 22, 23కి వచ్చే వరకల్లా అన్నదానాలు రోజు రోజు 9, ఇప్పుడు ఈ సంవత్సరం 9 రోజులు కూడా అన్నదానం జరిగింది. హోమంతో పాటు అన్నదానం కూడా జరుపుకుంటూ వచ్చింది. అంటే ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా భక్తిభావం పెరిగి ప్రతి ఒక్కరు కూడా పోటీ పడి నేను అన్నదానాలు చేయాలని ఆ విషయానికి వచ్చి అందరు కూడా మంచి చక్కగా యూనిటీగా ప్రతిరోజు కూడా భజనలు, కీర్తనలు, ఈ అన్నదానాలు ఇవన్నీ కూడా మంచిగా చక్కగా జరిపించారు. 20వ తారీఖు రోజు మేము ఇక్కడ 40 years నుంచి జరుపుకుంటున్నాం మేడం. ఈ గణేష్ నవరాత్రులతో పాటు హోమాలు కూడా జరుగుతున్నాయి ఇక్కడ. ప్రతి 10 రోజుల నుంచి జరుగుతున్నాయి ఇక్కడ. చాలా బాగుంది మేడం. మాకైతే ఇక్కడ 40 years నుంచి చేస్తున్నాం. చాలా బాగుంది మాకు ఇక్కడ. చాలా మంది వస్తారు, పోతారు, బాగుంటుంది. మీరు చెప్పండి అమ్మా, 40 సంవత్సరాలుగా ఇక్కడ జరుగుతుంది అంటున్నారు, కానీ ఈసారి మాత్రం చాలా ప్రత్యేకతలు కనబడుతున్నాయి. ముఖ్యంగా అక్షింతలు, అయోధ్య అక్షింతలు రావడం ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. ఎక్కడ మనం అయోధ్యకి వెళ్ళలేం కదా, వెళ్ళలేదు ఇంకా. ఇప్పుడు ఇక్కడ అక్షంతలు వస్తున్నాయి కాబట్టి మాకు చాలా హ్యాపీగా ఉంది. పూజలు, డైలీ పూజలు కూడా మాకు చాలా హ్యాపీ. ఉదయం సాయంత్రం పూజలు బాగా జరుగుతుంది మేడం. రోజు పూజకి అటెండ్ కావడం, ఉదయం సాయంత్రం 2 times జరుగుతున్నాయి పూజలు. హోమాలు కూడా 10 రోజులు చేస్తున్నాం. మాకైతే హ్యాపీ. అలాగే అయోధ్య బాలరాముడి విగ్రహం కూడా ఇక్కడ ఒక ప్రత్యేకతగా కనిపిస్తుంది. దానిపై మీరేమంటారు? జై బోలో గణేష్ మహారాజ్ కి జై. దిగ్విజయంగా 24 సంవత్సరాలు ఈ జూనియర్ ఫ్రెండ్స్ అసోసియేషన్ వాళ్ళు, ఈ యొక్క పిల్లలందరూ కూడా కలిసి 24 సంవత్సరాలు దిగ్విజయంగా చేశారు. ప్రతి సంవత్సరం కూడా ఒక స్పెషాలిటీ. ఈ సంవత్సరం 25వ సంవత్సరము చాలా ఇంకా బ్రహ్మాండంగా చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలోనే కాదు, ఈవెన్ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా హోమం జరిపిన సంఘటన లేదు. తెలంగాణ రాష్ట్రంలో కానీ, రంగారెడ్డి జిల్లాలో కానీ ఎక్కడ కూడా ప్రతిరోజు 9 రోజులు ఉదయం 7 గంటలకు హోమం జరిపి పూజా కార్యక్రమం మరి హోమం కంటిన్యూగా కాలనీ వాసులందరూ కూడా బాగా చేసారు. అదేవిధంగా ప్రతి గణేశుడు దగ్గర అందరు చందాలు వసూలు చేస్తారు, కానీ మా గణేశుని దగ్గర ఎక్కడ కూడా చందాలు ఎవరు వసూలు చేయలే. వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి మేము వస్తున్నాము, మా వినాయకుని అభివృద్ధి చేయాలి, మన కాలనీ అభివృద్ధి చేయాలి, ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలి, మేము ఇంకా పైకి రావాలి, అందరి కాలనీ వాసులు అందరు ఆరోగ్యాలతో ఉండాలని ప్రతి నిత్యము ఆటల పోటీలు, వ్యాసరచన పోటీలు మరియు ఆ భజన మండలి ప్రైజెస్ పెట్టినాం. భజన మండలి 3 గ్రామాలలో వచ్చి పోటీలు వాడుకుంటా, ఒక గ్రామం వాళ్ళు కీర్తన వాడితే ఇంకో గ్రామం వాళ్ళు ఎంబడే ఆ విధంగా రాత్రి 10:30, 11 గంటల వరకు కూడా ఇక్కడ జనాల సంతోషం ఉండి ఎంతో ఉత్సాహంగా ఒక పెళ్లి సందడి అనుకోండి, ఒక జాతర సందడి అనుకోండి. రంగారెడ్డి జిల్లానే ఇవాళ ఇబ్రాహీంపట్నం జూనియర్ అసోసియేషన్ వినాయకుడు అంటే ఫేమస్. ఏ మూలకు అడిగినా, ఏ ప్రాంతం అడిగినా చిన్న పిల్ల కానీ పెద్దవాళ్ళని అడిగితే ఏంటి అంటే ఎంతోమంది ఇక్కడ రోజు ఎగ్జిబిషన్, ప్రతి సంవత్సరం ఎగ్జిబిషన్ అవుతుంది హైదరాబాద్లో. ఈడ ఎగ్జిబిషన్లో వచ్చినట్టు ప్రతిరోజు ఇక్కడ రావడానికి కూడా దారి లేకుండా ఆ విధంగా జనాలు వచ్చి ఆ వినాయకుని దర్శించుకొని జూనియర్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఏం స్పెషాలిటీ ఉందనేది ప్రతి ఒక్కరు కూడా అంటే ఈ విధంగా పూజా కార్యక్రమాలు కానీ ఎన్నో కార్యక్రమాలు చేపించారు. ఇది ఇంకా చేస్తూనే ఉంటాము, మంచి చేస్తారు. ఆ పిల్లలు కానీ కాలనీ వాసులు కానీ మంచిగా ఉండాలి, వారందరూ ఆయురారోగ్యాలతో ఉండాలి, ఐశ్వర్యంతో ఉండాలి. అదేవిధంగా సిగ్నేచర్ స్టూడియో వాళ్ళు కూడా రావాలి, మా యొక్క అభిప్రాయాలు కూడా అందరికి తెలపాలి. మీరు మంచిగా ఉండాలి, అందరం మంచిగా ఉండాలని జై బోలో గణేష్ మహారాజ్. 7 సంవత్సరాలు అవుతుందండి. 7 years అంటే ఇక్కడ రెంట్ కొంటున్నాం మేము. చాలా సాంప్రదాయంగా కార్యక్రమాలు అవుతున్నాయి. గణపతిని పెట్టిన మొదలు మాకు మంచిగా అనిపిస్తుంది. కాలనీ వాసులు, పిల్లలు అందరూ ఉత్సాహంగా ఉంటాం. ప్రతిరోజు కార్యక్రమాలు చాలా చక్కగా జరుగుతాయి. హోమాలు, యజ్ఞాలు అవన్నీ పూజా కార్యక్రమాలు చాలా చక్కగా జరుగుతాయి. సంతోషంగా హ్యాపీగా జరుపుకుంటాం ఇక్కడ అందరం. మాకు మంచిగా అనిపిస్తుంది గణపతి పెట్టింది మొదలు. అందుకే మేము ఇక్కడ నుండి వెళ్ళడం లేదు, రెంట్కుంటాము.
కాబట్టి చాలా ఉత్సాహంగా ఉన్నాం అందరం కలిసిగా. మేమందరం సాంప్రదాయంగా పూజలు హోమాలు అన్నిట్లలో పాల్గొని సాయంత్రం సాంప్రదాయాలు అన్నిట్లలో ఈసారి చాలా భజన పోటీలు జరిగాయి, అలాగే ముగ్గులు పోటీలు జరిగాయి. ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందం అనిపిస్తుందండి. ఎప్పటికీ రోజు డ్యూటీలకు ఇళ్ళల్లో ఉండడము ఇదంతా, ఇది ఈవినింగ్ వచ్చే టైంలో అందరం కలిసి కట్టుగా ఉండి మంచిగా మాట్లాడుకుంటాం, అన్నీ చేస్తున్నాం. హ్యాపీగా అనిపిస్తుంది ఇక్కడ ఉండడం వల్ల. చాలా సంతోషంగా ఉంది. ఆ గణపతి దేవుడు, ఆ గణపతితోని మా అందరికీ ఆరోగ్యాలు ఐశ్వర్యాలు అవన్నీ ఆరోగ్యంగా ఉంటే చాలు. పిల్లలు కూడా చాలా సంతోషంగా ఉత్సాహంగా పాల్గొంటారు. ఇక్కడ చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ మేమందరం కలిసికట్టుగానే ఇక్కడ చేసుకుంటాం అందరం. అట్లా చాలా హ్యాపీగా ఉంది. అందుకే ఇక్కడ నుండి వెళ్ళాలంటే వెళ్ళడం లేదు. ఆ గణపతి దయతోనే ఆరోగ్యంగా మంచిగా ఉన్నాం. శ్రీకృష్ణ, ఇక్కడ విగ్రహం చూస్తే నీకు ఏమనిపిస్తుంది? ఆశీర్వాదం వస్తుంది, అక్షింతలు తీసుకున్నావా? ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే, చెప్పు. గణేషుని ఇట్లా ఆశీర్వాదం ఇస్తే చాలా హ్యాపీగా ఉంది. ఇంకా చక్రం వెంకాల తిరిగితే హనుమంతుడు చీల్చడం చూస్తే చాలా హ్యాపీ ఉంది. నేను చూడంగానే చాలా షాక్ అయిపోయినా గణేశుడు రాగానే. ఎందుకని షాక్ అయ్యావు? అయోధ్య ఇట్లా సెట్టింగ్ తెచ్చారు, అందుకు చాలా హ్యాపీగా ఉంది. బాలరాముడు, గణేశుడు, ఇంకా హనుమంతుడు, లక్ష్మణుడు, సీత ఉండే వారికి చాలా హ్యాపీగా ఉంది. ఇది 25th యానివర్సరీ కాబట్టి చాలా గ్రాండ్గా తెచ్చారు. చౌరస్తా కాడ చాలా గ్రాండ్గా తెచ్చారు. అయోధ్యలో ఉన్నట్టే ఉందా? చాలా అనిపిస్తుందా? చాలా హ్యాపీగా ఉంది. అయోధ్య సేమ్ అట్లా ఉందని చాలా హ్యాపీగా ఉంది. నీకు ఇక్కడ విగ్రహం చూస్తే ఏమనిపిస్తుంది? విగ్రహం నుంచి ఆశీర్వాదం అక్షింతలు వస్తున్నాయి కదా, ఎలా అనిపిస్తుంది? నాకు ఎలా అనిపిస్తుంది అంటే అక్కడ మీద చక్రం తిరుగుతుంటే అది గణేషుడు నిజంగా నా ముందరకు వచ్చినట్టు అనిపిస్తుంది. ఆ చేయి కదులుతుంటే నిజంగా వచ్చినట్టు. ఇంకా ఏం నచ్చాయి? ఆ హనుమంతుడు ఇలా చీల్చుతుంటే అది నిజంగానే చీల్చుతున్నట్టు అనిపిస్తుంది. ఇంకా ఇంకా బాలరాముడి విగ్రహం ఉంది కదా, అది ఎట్లా అనిపించింది? బాలరాముని విగ్రహము నార్మల్గా ఉన్నందుకు చాలా నిజంగానే నిలబడ్డట్టు అనిపిస్తుంది. మొదట్లోనే వీళ్ళు చెప్పినప్పుడు చాలా బాగా అనిపించింది. మనకి ఒక శ్లోకం ఉంటుందండి, పురాణంలో ఉంటుందండి. ఆ గోపికలు కృష్ణుని చెప్తూ తవ కథ అమృతం తప్త జీవనం అని అంటారు. భగవంతుడి కథ అనేదే నిజమైన అమృతం, మనిషి తీసుకోవాల్సిన అమృతం. మామూలుగా పూజ చేసుకొని వెళ్ళిపోతాం, కానీ ఇక్కడికి రాగానే ఇవన్నీ చూడగానే మనకి రామాయణం గుర్తొస్తుంది. అయితే ఎప్పుడైతే మనం ఈ విధంగా భగవంతుని కథను తెలుసుకొని ఏదైనా పూజలో పాల్గొంటామో మనకు వెంటనే ఏమవుతుందంటే చేసినటువంటి ఫలితము 1,000,000 గుణాలు పెరిగిపోతుంది అని శ్లోకంలో చెప్తారు. స్మరణాదేవ తద్విష్ణో సంపూర్ణం స్యాద్ ఇది స్మృతి అని కూడా చెప్తారు. ప్రతి పూజ అయిపోయిన తర్వాత కూడా మనం మళ్ళీ పూజ నేను సరిగ్గా కాన్సన్ట్రేషన్ చేసినో చేయలేదో నేను తలుచుకుంటున్న స్వామి అని మేము అనిపిస్తాం. శ్లోకంలో మేము చదివేస్తాం, కానీ దాని అర్థం అందరికీ తెలియదు. కానీ ఇప్పుడు అర్థం తెలియకపోయినా కూడా వాళ్ళంతలో వాళ్ళే రాముని తెలుసుకోవడంతో చేసిన ఫలితం ఇంత ఉంటే ఇంత ఫలితం వచ్చేసింది అనమాట. చాలా గొప్ప విషయము. అయోధ్య నుంచి అక్షతలు తెప్పించిండ్రు. స్వామి వినాయకుడి చేతిలో ఆశీర్వచనం తీసుకున్నట్టుగా ఉంటుంది. భక్తులు చాలా తృప్తి పడుతున్నారు. చాలా గొప్ప విషయము. ప్రతిరోజు కూడా వీళ్ళు యాక్టివ్గా హోమంలో కూడా పాల్గొన్నారు. నేను ఎప్పుడు కూడా మనం ధర్మశాస్త్రాలు చెప్తుంటే గృహస్థుడి ధర్మం హోమాలు చేసుకోవడం, యజ్ఞాగాది క్రతువులు నిర్వర్తించడం, అదొక ధర్మం. భగవద్గీతలో కూడా కృష్ణుడు చెప్తాడు, అర్జున నువ్వు యుద్ధం చేయకపోతే, ఇప్పుడు వీళ్ళు రాజు లేకపోతే యజ్ఞాగాది క్రతువులు జరగవు. హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు కూడా వాళ్ళు యజ్ఞయాగాలు చేసినప్పుడు వాళ్ళకి ఆహుతులు తీసుకున్నారు, కానీ దేవతలకి లేదు, లోకం పాడవుతుంది అని చెప్పారు. సో వీళ్ళు మంచిగా అందరూ ఇక్కడ కాలనివాసులు వాళ్ళ ధర్మాన్ని నిర్వర్తించుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ కూడా ఇచ్చారు. చాలా మంచిగా చేసుకున్నారు. చాలా చాలా కష్టపడ్డారు వీళ్ళు. ఆ గణేశుడు వీళ్ళని ఎప్పుడు కూడా అనుగ్రహించాలి.